Hi friends, today let's prepare street style egg roll starting from scratch. ఫస్ట్ పరోటా పిండి ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్లో మైదా, సాల్ట్, కొంచెం షుగర్, ఆయిల్ వేసి మిక్స్ చేయండి. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఒక సాఫ్ట్ డౌ రెడీ చేసుకోవాలి. డౌ పైన కొంచెం ఆయిల్ రాసి 15 to 20 మినిట్స్ రెస్ట్ అయ్యాక మళ్ళీ ఒకసారి నీట్ చేసి స్మాల్ బాల్స్ చేసుకోండి. ఒక్కొక్క బాల్ని థిన్ చపాతీ లాగా ప్రెస్ చేయండి. చపాతీ పైన ఆయిల్ స్ప్రెడ్ చేసి డ్రై ఫ్లోర్ స్ప్రింకిల్ చేయండి. ఇప్పుడు పరోటా స్టైల్లో ఫోల్డ్ చేసి రోల్ చేసి మళ్ళీ చపాతీలాగా ఒత్తుకోవాలి. పాన్ హీట్ చేయండి. ఆయిల్ లేకుండా పరోటాని ఒక 1 minute బోత్ సైడ్స్ లైట్గా రోస్ట్ చేయండి. జస్ట్ తెమ్మపోయేలా వరకు చేసుకోండి. సేమ్ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్, క్యాబేజ్, క్యారెట్ యాడ్ చేయండి. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసి హై ఫ్లేమ్లో సాటే చేయండి. ఇప్పుడు మీ చాయిస్కి తగ్గట్టు మీరు క్యాప్సికమ్ ఆర్ మష్రూమ్స్ కూడా యాడ్ చేయొచ్చు. అందులో 1 tablespoon రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్ అండ్ టొమాటో కెచప్ వేసి బాగా మిక్స్ చేస్తే స్టఫింగ్ రెడీ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆల్రెడీ రోస్ట్ చేసిన పరోటాని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఒక బౌల్ ఆర్ గ్లాస్లో ఎగ్, సాల్ట్, పెప్పర్ వేసి బాగా బీట్ చేసుకొని దాన్ని పరోటా పైన స్ప్రెడ్ చేయండి. ఫ్లిప్ చేసి 2 sides బాగా కాలేలాగా తీసేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇదే లాస్ట్ స్టెప్. ఇప్పుడు మనం చేసుకున్న పరాటాపై కొంచెం టొమాటో కెచప్ స్ప్రెడ్ చేసి ఆల్రెడీ ప్రిపేర్ చేసిన వెజ్జీస్ని అందులో ఫిల్ చేసి నేను చూపించిన విధంగా వ్రాప్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా ఈజీ, సూపర్ ఫిల్లింగ్ అండ్ టేస్టీ హోమ్ మేడ్ ఎగ్ రోల్ అనేది రెడీ అయిపోతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.